హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో అందరూ సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. క్యాన్సిలేషన్ చేసుకునే వాళ్ళు క్యాన్సిలేషన్ చేసుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా థర్డ్ ఫేజ్కి పోయేసి ఇంకేదైనా బెటర్ కాలేజ్ కోసం చూస్తూ ఉన్నారు అనమాట. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇంకొక 4-5 డేస్లో స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు ఈరోజు మనము డాక్టర్ నీలం పండా సార్తో ఉన్నాం. జేబీఐటి ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇది మనకు మొయినాబాద్ ఏరియాలో ఉందండి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ హైదరాబాద్ రీజియన్. మనకి హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో, చాలా అంటే హైటెక్ సిటీ సరౌండింగ్స్లో అత్యంత సమీపంలో ఉండి ఇంచుమించు 100 ఎకరాలు క్యాంపస్ కలిగినటువంటి జేబీఐటి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్యాంపస్ అనమాట. ఇప్పుడు అంటే రీసెంట్ పాస్ట్లో మనం తీసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో మల్లారెడ్డి అవి ఇవి కొన్ని క్యాంపస్లు కొత్తగా ఎమర్జ్ అయినాయి. కానీ గత ఎంతో కాలం నుంచి భాస్కర్ రావు వాజ్ ఏ విజనరీ. ఆ టైంలో ఆయన 100 acres మెయిన్ రోడ్డు దగ్గరలో ఉంటుందండి. మనకి చిలకూరు బాలాజీ టెంపుల్ స్టాప్ దాటంగానే మనకి జేబీఐటి ఇన్స్టిట్యూషన్ వస్తుంది. 26 సంవత్సరాల నుంచి ఈ ఇన్స్టిట్యూషను మెడికల్, డెంటల్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, బీఫార్మసీ ఇట్లా వేరియస్ కోర్సెస్ కలిగి ఉండి ఒక ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ప్లస్ విత్ ఇన్ ద క్యాంపస్లో హాస్టల్స్ కలిగినటువంటి 26 years ఓల్డ్ క్యాంపస్ గురించి మనతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ క్యాంపస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్టర్ నీలం పాండా సార్ ఉన్నారు. ఈయన డీన్ అవుట్రీచ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సార్ మాటల్లో ఒక్కసారి జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇట్ ఈస్ ఏ NAAC అక్రెడిటెడ్ ఇన్స్టిట్యూషన్. NIRF ఇన్నోవేషన్స్లో కూడా దీని ర్యాంకింగ్ ఉంది. అదేవిధంగా NBA అక్రెడిటెడ్ ఇన్స్టిట్యూషన్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్ గురించి సార్ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, మీ దగ్గర ఈ ఇన్నోవేషన్స్ సంబంధించి అంటే ఈ జేబీఐటి ఇన్స్టిట్యూషన్లో జరిగినటువంటి యాక్టివిటీస్ ఎటువంటి యాక్టివిటీస్ ఉంటాయి, కొంచెం మీ దగ్గర ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఎలా ఉంటుంది, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. Namaskaram. Thank you very much for giving me an opportunity for today. And we are talking about JBIT. The concept of JBIT is three dimensional JBIT. We talk about academics, we talk about we call about innovation and concept of that, and then we talk about experimental learning or experiential learning. You talk about right now. When talk about experimental or experiential learning, we talk about clubs. We talk about that, experiential and experimental learning. We talk about mostly people are not getting into the classroom, rather we are taking them out of the classroom and we are talking them to do things. We call it experimental learning. We learn it from doing it. But when it comes to a classroom and we are talking about a lab, we are a technical institute, we are talking about a lab, we are doing it. Apart from that, beyond classroom, the concept of beyond classroom, what we do that. Okay. As a beyond classroom, what we do is that we have 16 clubs. Okay. 16 clubs. People, you are interested in dance, join our SAC. You are interested in dramatics, join SAC. You are interested in doing leadership activities, join SAC. You are very good in sports and activities, you have a sports club to join. We have media club, you talk about that. You go over there, we have JB Media, you can talk about that. We have a media club. In the media club, we have three things. We have we talk about campus radio, we have JB Talks, we have, you say just check it out, we have this, we have radio, we have newsletter, we have entertainment, we have infotainment, and we talk about edutainment. We edutain people. It's not that we are talking about concept of that, no, people are doing something, you might have seen that. People have done a poster on a Happy Friendship Day. Not only that, they have gone for any other things, many more things. For 1 week they talk about, they write a blog on Happy Friendship Day, they will speak on Happy Friendship Day, and there is a podcast you can talk about, this podcast is on Happy Friendship Day, and so on and so forth. We go with that. Number two, when you talk about not only this, when you talk about the next one we have is the media club is going for, we take interviews. You might have seen we have taken interviews of great people. Am I right? So we generally take interviews of the foreigner. We are talking about the leadership talk, but international, because I'm talking about international relations. We call people from external faculties, they go and give us a lecture. Not only hands-on concept, it's a hands-on concept, it's just not the speech what we are talking about. We talk about hands-on, and my students are exposed to how to take an interview. By that, they develop the language skills, they develop the competency of communicating, and they develop the competency of how to behave at a gentle, straightforward, and placement I'm talking about. And that gives them a place to go with
we're talking about that. We are not talking about only the, we talk about Bonalu is a, you know that Bonalu is Cultural, a like. cultural one, but we are talking about the cultural extravaganza has been celebrated because we have students from north, we have students from down south, from Kerala, we have people from north, we have some people from outside also. So that is the culture, you know, it's a confluence you call it, and but we celebrate it. You might have seen that the Dean Academics is talking about, we're talking about intensive teacher training. They are doing it. And the next one we are talking about is that, no, this is the programs that we call, all the programs are being, you might have seen recently we have he has visited us. We have taken an interview of that, my students, they have done it. You might have seen that the Justice of High Court, he visited us, our people took an interview of him, and then we are talking about not only that, okay, go back. Okay, so what we're talking about, no, we are, next one, we're talking about this one is, we have this newsletter available. This is student enterprise. Okay. We do not talk about anybody, our students do it. From editing, from collecting news, from drafting it, from developing it, and whatsoever. When you talk about editing stuff also, they are doing it. From that, they talk about, we have, no, you see that. This is the way they organize things. We talked almost everything. We have another space, we call it wallpaper, wall magazine. Okay. We write, people, they write that out. Apart from that, we are talking about, we have technical clubs we have. The technical clubs, you know, you get into EC department, they have a club called Alexa. Okay. They have IEEE and student chapters, lot many things they do have. They get engaged all the time. 24/7 they get engaged. By that, what they do is that they learn, we call it experimental learning or experiential learning. I fail, it's no issues. We are there next to you, learn it next time. Okay. That's the second thing we are going with. What are the sport facilities you are having at JBIT campus, sir? Sir, talking Sports to clubs you. and sports facilities, I'm asking. Yeah, thank you very much for that. We have not less than dozen of people from JBIT going for national sports. Wow. It comes from karate, it comes from volleyball, it comes from basketball, it comes from kho-kho, it comes from kabaddi, it comes from cricket. Anything you speak, we have it. Okay. Anything you speak it, we have it. On campus, we have it. There's no necessity. We have players you talk about, you want to have your muscle, a little bit stiffy muscles, and you want to make your body building, and you have it here. And the next one is you see that you go to the JB Media, you can speak that, you see that. This is done by our students. Okay. They have celebrated it because we are talking about, we are not talking about I am celebrating. Students. The students celebrating Okay. the leader. We are not celebrating. The students are celebrating the leader by So themselves. he is the founder of JBIT అండి భాస్కరరావు గారు అని చెప్పేసి ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మెడికల్ కాలేజ్ అనమాట తెలంగాణలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ మెడికల్ కాలేజ్ ఇక్కడ మనం ప్రత్యేకంగా స్మాల్ ఇంటరప్షన్ సార్ ఇప్పుడు చిన్నజీయర్ స్వామి గారు వీళ్ళ గురువు గారు అన్నట్టు అందువల్ల సార్ ఇప్పుడు వస్తూ ఉంటారు చిన్నజీయర్ స్వామి గారు కూడా ఇక్కడికి అయితే ఎవరైతే డిస్టెన్స్ ప్రాంతాల నుంచి వచ్చి సిటీలో చదువుకోవాలనుకున్న పిల్లలకి చాలా అమికబుల్ ఆప్షన్ ఎందుకంటే ఇప్పుడు మనం మెహదీపట్నం నుంచి ఇక్కడ కానీ తీసుకున్నప్పుడు ఇది బస్ స్టాప్కి దగ్గరలో ఆనుకొని ఉంటుంది ఈవెన్ క్యాంపస్లో హాస్టల్ ఫెసిలిటీస్ బాయ్స్ హాస్టల్ ఫెసిలిటీ వీళ్ళ బాయ్స్ హాస్టల్ అయితే ఈ మధ్య రెనోవేషన్ చేసి కట్టించారండి దే ఇన్వెస్టెడ్ ఏ లాట్ ఆన్ దట్ బాయ్స్ హాస్టల్ ఇట్ ఈస్ హ్యావింగ్ 10 crores rupees ఇన్వెస్ట్ చేసి వాళ్ళ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది అల్ట్రా మోడర్న్ ఫెసిలిటీతో కూడుకున్నటువంటి హాస్టల్ కూడా వాళ్ళు బిల్డ్ చేశారు రీసెంట్ పాస్ట్లో తీసుకున్నప్పుడు జేబీఐటీలో ఇన్నోవేషన్స్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ర్యాపిడ్ పేస్లో జరుగుతుందని చెప్పొచ్చు సో నేను రీసెంట్గా క్యాంపస్ విజిట్ చేసినప్పుడు కూడా లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే ఆర్ గోయింగ్ టు బిల్డ్ ఇప్పుడు ఎందుకంటే ఇది మనకేంటంటే వీళ్ళకి సపోజ్ ఇప్పుడు మనకి బీటెక్ సిఎస్సి చేస్తున్నప్పుడు మనకి ఎవరైతే సెమినార్స్ చెప్పడానికి తీసుకొస్తామో వాళ్ళకి హైటెక్ సిటీ కూతవేడు దూరంలో ఉండటం వల్ల వాళ్ళకి గెస్ట్ లెక్చర్స్ తీసుకురావడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అన్నట్టు 20 minutesలో దే కెన్ రీచ్ గచ్చిబౌలి ఆర్ హైటెక్ సిటీ హాస్టల్ ఫెసిలిటీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫెసిలిటీ మోర్ ఓవర్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ వల్ల ఇక్కడ మోస్ట్ సెక్యూర్డ్ క్యాంపస్ ఇది సరే కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ దిస్ థింగ్ స్పోర్ట్స్ ఫెసిలిటీ యూ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్
We have what is that? Cambridge Lingua Skill MOUs. Yes, language skills. Ah. Okay, language clubs you explain me, sir. We have a language club where we are talking about teachers. We are talking about, no, as a teacher we get into the class, we teach, we have LSRW skills, we teach it and come back. We maximum time we are talking to a student is maximum 5 to 6 minutes max. We cannot go beyond that. We have so many activities we are doing. It is good, but we cannot do it. To go beyond that, I have taught them jam session today. Okay. But there is a possibility they might not have done that the best way possible. So they can do it by peer reading, peer learning we call it, peer learning. Their friends will sit, there is a club available, we have president, vice president, other people are there, they are doing things. So they will sit, one day they will talk about a story, they will next day they will talk about a small jam session, tambola, something like that. Word power made easy, something like that, to develop their, and they go for group discussions, which we have a target audience. The target audience is, sometimes we are talking to people, those are interested because my alumni is going for IAS, IPS officers. This is Okay. my alumni. Number two is that some people are interested for government jobs. Some people are interested for GRE, TOEFL and all. So their test and their requirements are different. Okay. So we have a group discussion, we have a debating club, people come debate on the finance topics, they talk on any topic available on the recent today's talk, they do it. Number two is that when you talk about who is that, people are coming, we have 30% to 40% people coming from vernacular medium. You may Okay. ask me, Zara, what are you doing for them? You are talking about people from HPAs and other places and Saint, no, they're great people, they're coming from convent medium, they speak well, you are polishing them, it's okay. But what about them? We do not leave them. We have a club, that's what I'm talking about. One peer with 5 people Okay. attached to that. One student, 5 people. They go on learning. Can you speak me this? I know I have done this wrong. Teacher, they are a little bit, no, people are not interested, they are very shy to speak out. But when it comes to friends, they speak out. Okay. So by that, we learn. Okay. They maintain the language club also. I'll show you the language club. Please. 1 minute. Okay, Insta. Search. Insta. Okay, JB Media also. You see that we have podcasts available. Okay, and then this podcast on everything. We have podcast on different. Okay. Okay. We have podcast on oral hygiene. Okay. People are because we are talking about, my students are going to medical, they talk about how best we are going to collaborate and how best I will be good. They talk on various issues. It's not that they talk on Jayesh Ranjan ji, he has visited us for JBIIAI. We Okay. have an incubation center Okay, with okay. 62 plugins. The institute is giving us startup communications. What I'm doing, you have a startup idea, please come. We have a space, we give them for free. You can come, use it, and you can enjoy. And you can give job, by the by. No, we are not talking about job makers, we talk about. Yes, That's what job the creators. Honorable Secretary talks about. You be a job maker, then that job giver, then that a job taker. That's the way he talks about. No, I'll show you this, you know, so many things they do it. So many things you see that. This is JBIIAI I'm talking about. The JBIIAI Okay. that was been Innovation and inaugurated Incubation by Center. Innovation and Incubation Center at JBIIT. Okay, that's what I'm talking about. Beyond that, we have 56 MOUs. Oh, great, sir. Mm. We have MOU with cyber security. We have MOU with international, what do you call it? No, because we are talking about international relation and all. We have international MOUs. We have MOUs for internship. Sir will talk about internship and stuff like that. Okay. We have what is that about clubbing the people, engaging them in many more things possible they can. Okay, sir. What best I can give, I have done it. How best you can grow, you grow it. That's the way we go. ఇక్కడ ఒక విషయం నేను జేబీఐటీ గురించి నేను యాడ్ చేయదలుచుకున్నానండి. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇంజనీరింగ్ కాలేజ్ అంటే అది మనకి 3 రకాలుగా జేబీఐటీ అడ్వాంటేజెస్ నేను చెప్తాను. మల్టీలింగ్వల్, మల్టీ కల్చరల్, మల్టీ బ్రాంచెస్. చాలా ఇన్స్టిట్యూట్స్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ మాత్రమే పెట్టుకొని ఇప్పుడు మాకు అమీర్పేటలో ఇన్స్టిట్యూట్స్ దగ్గర రన్ చేస్తూ ఉంటాయి. వెరాజ్ జేబీఐటీ మనం తీసుకున్నప్పుడు మెకానికల్, సివిల్, ట్రిప్లీ, ఈసీ, ఏఐడిఎస్, ఏఎంఎల్, సిఎస్సి,
బీఫార్మసీ, లా, మెడికల్, డెంటల్, నర్సింగ్, ఆర్కిటెక్చర్. అంటే ఇక్కడ మనకి ఇది ఏమవుతుంది దీనివల్ల అసలు మనకు వచ్చే యూజ్ ఏందని పిల్లలు కానీ నేను చెప్పదలుచుకుంటే, వీళ్ళందరూ కూడా ఒకరికొకరు ఫ్రెండ్స్ అవుతారండి. డిఫరెంట్ రంగాల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అవ్వడం వల్ల ఈ యొక్క నాలెడ్జ్ షేరింగ్ అనేది అవుతుంది. ఇంజనీరింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫీల్డ్ స్టడీ అయిపోయింది. ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటే సరిపోదు అనమాట. ఫీల్డ్ స్టడీ అంటే ఏదో ఒక ఫీల్డ్ మీద అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి సిఎస్సి చదువుకున్నటువంటి వ్యక్తి సిఎస్సి ఏఎంఎల్లో మెడికల్ ఫీల్డ్గా ఎంచుకున్నాను అనుకోండి. అట్లా ఎంచుకోవాలనుకున్నట్లయితే మెడికల్ ఫీల్డ్లో మాత్రమే తను అడ్వాన్స్మెంట్ అవుతుంది. డేటా సైన్స్ తీసుకోండి, ఐఓటీ తీసుకోండి, ఏ ఫీల్డ్ తీసుకున్నప్పుడు కూడా ఒక ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకునే దానికి వాళ్ళు లా ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్కిటెక్చర్ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫార్మసీ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఫీల్డ్లో కూడా అడ్వాన్స్మెంట్ అనేది అవసరం. ప్రతి దాంట్లో కూడా కంప్యూటర్ రిలవెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి ఇట్లా మల్టీ ఎన్విరాన్మెంట్ ఉండటం వల్ల, మల్టీ సబ్జెక్ట్స్ ఎన్విరాన్మెంట్ ఉండటం వల్ల రిమైనింగ్ ఫ్రెండ్స్తో, పిల్లలతో ఫ్రెండ్షిప్ ఏర్పడి వాళ్ళ యొక్క గ్రోత్ అనేది చాలా అబ్నార్మల్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది అనమాట. సార్ చెప్పండి సార్, ఇంకా మీరు ఇన్స్టిట్యూషన్ గురించి కొన్ని విషయాలు మీ నోటి ద్వారా. So this is what we have done in we are talking about lingua skills. I forgot to speak to you. We are talking about Cambridge lingua skills. We had a MOU. Okay. And what we are doing is that we are talking about Empower 1, 2. We are going to teach them. And end of the day, they are going to get a global certification. Okay. They'll go for a writing and a test is there. They'll write a test. We got B1 plus. Okay. There is a test available. And after that, they can go for C1 also. Okay, and by that what will happen, they have tie up with many more companies like Virtusa, Infosys and all. So language competency, the concept of language competency, these guys we are going to, the Cambridge people will be giving us. Number one, that is added advantage. It's not that, it's beyond that. Plus that we are talking about, you are interested in GRE, TOEFL and all, you don't need to go outside. We are facilitating everything there. You are interested in, no sir, I am not interested to go abroad, I want to get into GATE and stuff, we are here. We talk about a analytical test of a person when you are entering in a very first year only. We have a mentor-mentee system, okay. When any problem is there, we go and talk to the teacher will come back and talk about that. If not possible, next level and not. We talk about analysis of X. Assume that you are X, you joined my college. What is that you are going to do? Sir, I am not interested. I want to just a job. The concept is different. Somebody told, no, sir, I do not want a job. I want to become an IAS officer or IPS officer, UPSC aspirant. They have a different mindset. Somebody told, no, sir, I want to be getting into MTech degree in IIT. Okay. The concept is different. No, the test is different. For that, what you are talking about, what is required for X is not equal to required for the Y. So we divide it accordingly, we give it what is required. You have this, you go there. You have this, you go there. What best can be given, that my teachers, we have teachers, expertise in the areas, we attach them. Okay. You go and get groomed. I'm interested, sir, I have a dream to become an IAS officer, but what are the things required? I do not know. They will teach you instead so that you can grow up. సో నేను కొన్ని విషయాలు యాడ్ చేస్తాను సార్. ఇప్పుడు ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఏరియాల వారీగా తీసుకున్నప్పుడు మనకు అమీర్పేట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, చందానగర్ ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఓన్లీ ఒక పర్టికులర్ గ్రూప్స్ అనే కాకుండా దీనికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ చాలా ఈజీగా ఉంటుంది. పర్టికులర్గా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మన గచ్చిబౌలి ఏరియా అనుకోండి, లేకపోతే మనకి లింగంపల్లి వరకు తీసుకున్నప్పుడు మనకి పెద్ద గ్రూప్స్గా ఉండి ట్రాన్స్పోర్ట్ ఈజీ అనమాట. 1/2 అవర్ 45 మినిట్స్ లోపల ఎప్పుడైనా మనకి నియర్ బై కాలేజ్ చూసుకోవాలి కాబట్టి మనకు ఆ ఏరియాలో ఇంక వేరే కాలేజ్ లేవు. ఎందుకంటే సిబిఐటి, వాసవి, ఎంజేఐటి ఈ 3 కాలేజీలు వదిలిపెట్టేస్తే మనకి జేబీఐటి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ ఆప్షన్. పర్టికులర్లీ ఇప్పుడు మనకి ఇది ఒకటే కాదు, మనకి చేవెళ్ళ, వికారాబాద్ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కానీ ఈ సిటీలో ఇటువైపు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇది ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఇక్కడ దాదాపు 300 బెడెడ్ హాస్పిటల్ సార్, ఇది 300 బెడెడ్ హాస్పిటల్ కూడా ఉందన్నమాట. ఎవరైనా మనకి హాస్పిటల్ ఫెసిలిటీ బ్రహ్మాండంగా ఉంది. మెయిన్ రోడ్లో ఉందన్నమాట. సేఫ్టీ సెక్యూరిటీ కన్సర్న్ ప్రకారంగా తీసుకున్నప్పుడు కూడా జేబీఐటీలో గురించి ఇంకొక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను సార్ నేను. ఇప్పుడు ఇది ట్రాన్స్ఫార్మింగ్ కాలేజ్. పర్టికులర్గా అకాడమిక్ ఇయర్ 2024లో ఒక జనవరి నుంచి తీసుకున్నట్లయితే దే ఇన్వెస్టెడ్ మోర్ దెన్ 15 crores ఆన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బికాస్ దే వుడ్ లైక్ టు ఇన్వెస్ట్ మోర్. వాళ్ళు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలని, ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ని బేస్ చేసుకొని దే ఆర్ పుట్టింగ్ హ్యూజ్ అమౌంట్ ఆన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డెవలప్ ద కాలేజ్. సో ఇది మనం పరిగణలోకి తీసుకోవాలండి. పేరెంట్స్ కూడా గ్రోత్ ఆగిపోయినటువంటి కాలేజెస్ కొన్ని ఉంటాయి అన్నమాట. గ్రోత్ ఆగిపోవడం అంటే వాళ్ళకి దాన్ని ఉంటుంది, జస్ట్ కాలేజ్ అయితే ఉంటుంది కానీ
వాళ్ళు అడ్వాన్స్మెంట్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయరు. సో జేబీఐటి లాస్ట్ 1 year నుంచి నేను గమనిస్తున్నట్లయితే దే ఆర్ హ్యూజ్లీ పంపింగ్ దేర్ సేవింగ్స్ ఇన్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదేవిధంగా ఫ్యాకల్టీ విషయంలో కానీ అన్నింటిలో కూడా అడ్వాన్స్మెంట్ తీసుకొని వాళ్ళు విగరస్గా అడ్వాన్స్మెంట్ జరుగుతుందని చెప్పి మాత్రం నేను చెప్పగలను. సో ఇప్పుడు ఎవరైతే థర్డ్ ఫేజ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరెంట్స్కి స్టూడెంట్స్కి సార్ వాళ్ళ మెసేజ్ రూపంలో చెప్తారండి. సో ఎవరికైతే ఇక్కడ ఉన్నటువంటి క్లబ్స్ కానీ యాక్టివిటీస్ గురించి కానీ ఇక్కడ జరిగేటువంటి విషయాల గురించి, సో వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ద స్టూడెంట్ కమ్యూనిటీ హూ ఆర్ కమింగ్ టు యువర్ కాలేజ్ సార్? I speak only one thing. When you're choose it very sharply, because once you have chosen anything, it's for 4 years. You cannot change it right now. Number one, because what we can give is that we can give you beyond academics. It's not just, no, we are talking about academics in the first year. According, you talk about only subject, we are giving subject, and beyond that, the people those who are not capable of getting up in BE and other things, we give them extra care. We have tutorial hours, we have give them, that is a rigorous practice of academics, that is Dean Academics will talk about that, very serious academic sphere there. But beyond that, we do not want to get down there. Talk about, come, let's play, come, let's learn outside. We are there to teach you the best possible. We treat you not as a student, we treat you as our own kids and train you to the best possible so that you will get a job tomorrow. Job ready. ఓకే, జేబీఐటి ఇది కాలేజ్ కోడ్ అండి. థర్డ్ ఫేజ్లో మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. సో మీరు క్యాంపస్ విజిట్కి వెళ్ళదలుచుకున్నట్లయితే మనకు మెహదీపట్నం నుంచి నెంబర్ ఆఫ్ బస్ ఫెసిలిటీ ఉంటుంది. మీరు జేబీఐటి అని చెప్తే జస్ట్ మీరు అక్కడే దిగేయచ్చు. సో క్యాంపస్ విజిట్ చేయండి. హాస్టల్ ఫెసిలిటీ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంది, మల్టీలింగ్వల్ కల్చర్ ఉంది, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మీరు థర్డ్ ఫేజ్లో ఈ టాప్ 20లో ఉన్నటువంటి ఆప్షన్ని మిస్ చేసుకోకుండా పెట్టుకోండి. సో మీరు క్యాంపస్ విజిట్కి వెళ్ళి కావాలంటే చూసి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏదైతే నేను చెప్తున్నానో మీ కళ్ళతో మీరు చూసి దాన్ని పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.